ఓకే అండి, ప్రస్తుతం మనం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా, సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన ముందుకు ఉన్నారు. శ్రీనివాస్ గారు, చెప్పండి, ప్రజా ఆదరణ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఇక్కడ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఈ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిచినట్లయితే అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది. ఇక్కడ 36 వాళ్ళ గతంలో ఏదైతే వార్డ్ కౌన్సిల్ ఉన్నారో ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. మట్టి రోడ్లే ఉన్నాయి, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. అట్లా అదే మిషన్ భగీరథ నీళ్ళు అసలుకే లేవు. ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ కూడా నాకు చెప్తున్నారు, మా ఏరియా చాలా డెవలప్ లేదు, మట్టి రోడ్లే ఉన్నాయి. మేము ఇంత ముందు కూడా అక్కడ వెంకటేశ్వర గారు పోయి ఓట్లు వేసే వాళ్ళము. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కంకర్బోర్డ్ లో కట్టిమెట స్కూల్లో పెట్టడం వల్ల మాకు చాలా సౌకర్యంగా ఉంది. ఇప్పుడు వాకబుల్ డిస్టెన్స్ లో ఓట్లు వేస్తున్నాము. మాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అది నేనే చేసినది, అది ఒక మార్చేయండి అనేది నేనే చెప్పిన. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు 50 కోట్ల ఫండ్ తీసుకొచ్చిండు మన వార్డు కోసం, అభివృద్ధి కోసం. ఈ రోడ్ల నిర్మాణం కానీ, మిషన్ భగీరథ పనులు కానీ, అదే విధంగా ఇక్కడ మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తుంది, కరెంటు బిల్లులు ఫ్రీగా ఇస్తుంది, గ్యాస్ ఫ్రీగా ఇస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలు మనం కాంగ్రెస్ ద్వారా మనం పొందుతున్నాము. ఇందిరమ్మ ఇళ్లు కూడా, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్లు కూడా ఇస్తుంది. కాబట్టి అధికారం ఉన్న పార్టీగా చేసినట్లయితే మనకు అభివృద్ధి పదంగా మన వార్డును కూడా ముందుకు తీసుకుపోగలరని చేస్తూ మన వార్డు 36 వార్డులు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఆకుల శ్రీనివాస్ గారిని అస్సాం గుర్తు మీద సీరియల్ నెంబర్ 5 మీద ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించగలరని నా ప్రార్థన. సార్, ప్రధానంగా ఇక్కడ ఉన్న మహిళలకు సంబంధించిన యువత ఏమంటుంది అసలు కాంగ్రెస్ పార్టీని? ఇవాళ యువత అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తుంది. మహిళలు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి ఈ స్కీములు కూడా మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి 100% 36 వార్డులు కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారని వాళ్ళ యొక్క ఆశీర్వాదం 36 వార్డులో నాకు ఆకుల శ్రీనివాస్ గారి చేయి గుర్తు మీద ఓటేసి నేను అత్యధిక మెజారిటీని గెలిపిస్తాను వాళ్ళందరూ నాకు హామీ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు. సార్, ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పరిపాలనలో మరి రోడ్లు గిట్ట ఏమైనా చేయలేదంటారా? ఏం చేయలేదు సార్. నేను 35 ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్డును నేనే చేసిన. 35 ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్డుని చేసిన. ఇంతవరకు ఎవరు కూడా ముట్టుకోలేదు. ఈ లోకల్ కూడా అన్ని వార్డ్స్ నేనే చేసిన, అన్ని రోడ్లు అన్ని ఎప్పుడు నేను చేసిన. తర్వాత 15 ఇయర్స్ సిపిఐ నిలబడ్డది, ఏం ఎట్లాంటి తెలియదు. టీఆర్ఎస్ కూడా 10 ఇయర్స్ ప్రభుత్వం చేసింది, ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. ఈ మిషన్ భగీరథ నీళ్లు లేక అందరూ కూడా ఇదైతుంది. ఈసారి మాత్రం నేను మా మిస్సెస్ ఎంపీటీసీగా ఉండే ఇంత గతంలో కూడా, ఆమె ఉన్నప్పుడు కూడా చాలా మటుకు రోడ్లు వేసినాం, పైప్ లైన్లు వేసినాం, మెటల్ రోడ్ వేసినాం, మన పశువుల దవాఖాన కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసినాం, కట్టమెండ స్కూల్ కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసినాం. అవన్నీ కూడా అభివృద్ధి పనులు చేసినాం. ఇప్పుడు గెలిపించినట్లయితే ఇంకా అభివృద్ధి పనులు చేసుకుంటూ ఈ మహబూబాబాద్ వైపులో ఈ 36 వార్డును బెస్ట్ వార్డుగా తీర్చిదిద్దుతాన్ని హామీ ఇస్తున్నా. చెట్లు కూడా నేను నిర్మాణం చేస్తా. రోడ్లతో పాటు చెట్లు కూడా అటు ఇటు సైడ్ లో కూడా వర్షాకాలంలో ఒక 100-200 చెట్లు కూడా ప్రతి గల్లీలో కూడా ప్రతి ఒక్కటి చేసి చాలా అందంగా సంబంధించిన మురుకలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి సార్. బజార్లో ఎక్కడి పోయినా కాలువల నిర్మాణం సరిగా జరగలేదు, సరైన అంటే లెవెలింగ్ లేదు. వాటర్ ఎక్కడెక్కడ స్టోరేజ్ అవుతుంది. దోమలు, చెట్లు, వాటర్ బాటిల్స్ చెట్లు ఇచ్చేసి దోమలు గిమలు పిల్లలంతా మలేరియా కానీ అన్ని జబ్బులు పడిపోతున్న వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎక్కడి పోయినా మహిళలు మొత్తం మాట్లాడేది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, క్లీన్ చేయడం లేదు. అది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది సార్. దాన్ని మన మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి నెక్స్ట్ ప్రతి వార్డు లో కూడా కొంతమంది చేసి ప్రతి వార్డు క్లీన్ చేసి ప్రతి మంచిగా అంటే వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా నేను చూస్తానని వాళ్ళకి హామీ ఇస్తున్నా సార్. గతంలో నేను ఎంపీడీసీ గెలిచాను 2006 నుంచి 11 వరకు. అప్పుడు వచ్చిన ప్రతి సంవత్సరం ఒక్కొక్క నిధి వస్తే నేను మన ఏరియాకే డెవలప్ చేశాను. నేను కట్టెమడ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, బొడ్ల దవాఖాన కాంపౌండ్ వాళ్ళు, మెటల్ రోడ్స్, పైప్ లైన్స్ అన్ని వేసినాడు. ప్రధానంగా 36 వార్డుకు సంబంధించిన ఓటర్ మహాశివులకు ఒక్కసారి ఓటు అడగండి. లేదండి, మా వారిని గెలిపియండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాస్ గారు నిలబడ్డారు, వారిని గెలిపియండి. అమ్మ అది అమ్మ చెప్తా. ఒకసారి నమస్కారం పెట్టు. చెయ్యి గుర్తుకు 36 వార్డు ఆకుల శ్రీనివాస్ గారి భార్యగా నేను ప్రార్థిస్తున్నానండి. అక్క చెల్లెల్లాగా అందరూ కలిసి ఓటు వేయండి, మా సార్ని గెలిపియండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏమంటే ఎన్నో సంక్షేమ నిధులు తెస్తున్నదండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ నిధులు ఇస్తున్నది. మెయిన్ మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీ, కరెంటు ఫ్రీ, గ్యాస్ ఫ్రీనే, సన్న బియ్యం నెలకు 6 కిలోలు చొప్పున, ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తున్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారండి. పేదోళ్ళని ఎవరైనా గుర్తించారమ్మా ఈడ? చూసామండి. ఉమ్. ఇల్లు కావాలని అడుగుతున్నారు. అడుగుతున్నారు. మరి భర్తీ చేస్తారా? చేస్తామని అనుకుంటున్నాం. అనుకుంటున్నారా? చేస్తారా? చేస్తాం. కొట్లాడి చేపిస్తాం. రెండో విడత ఉంది కదండి, మేము చెప్పాలి కూడా ఎట్లా చెప్తున్నాం. ఫస్ట్ విడతలో రాని వాళ్ళకు సెకండ్ విడతలో చేస్తామని చెప్పుతున్నాం. ఏప్రిల్ లో కంప్లీట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ఏమంటారు? కాంగ్రెస్ పార్టీకి మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు యువకుడు, డైనమిక్ లీడరు. అట్లాంటి లీడరు మనకు ముఖ్యమంత్రి కావడం చాలా మన అదృష్టము. అతను డైలీ 20 గంటలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు, యువతులకు ఉపాధి హామీ ఉద్యోగాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు అన్ని విధాల వారికి సమస్యలు ఉన్న అన్ని సమస్య ఓల్డేజ్ వాళ్ళకు పెన్షన్ విధానం కానీ, మహిళలకు అన్ని విధాల వాళ్ళకు బస్సు సౌకర్యం చేస్తుండే. ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా వాటి దృష్టి తీసుకుపోతాం. మన వార్డు లోపల చాలా మట్టుకు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు మొదటి నుంచి కూడా. ఈసారి కూడా అందరూ కూడా నేను ఎక్కడికి పోయినా కానీ ముఖ్యంగా ముస్లిం సోదరి మనులైతుంది, సోదరులైతుంది, అదేవిధంగా క్రిస్టియన్స్ సోదరులు మనులైతుంది, హిందువులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఈ కాంగ్రెస్ చేతి గుర్తు మీద చేసి ఆకుల శ్రీనివాస్ గారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తామని మనందరూ కూడా నాకు హామీ ఇస్తున్నారు. వాళ్ళ హామీని వాళ్ళ యొక్క నేను చేసే వాగ్దానంలో 100% వాళ్ళ పూర్తి చేసి డ్రైనేజ్ వ్యవస్థను కూడా క్లీన్ చేయిస్తా, రోడ్ల నిర్మాణం చేయిస్తా, అదే మిషన్ భగీరథ నీళ్లు కూడా తీసుకొస్తా. వాళ్ళందరూ కూడా అన్ని విధాలు నా ఇల్లు కూడా కృష్ణాగల్ సెంటర్లే ఉంది, అందరికి అందుబాటులో ఉంది. ఈ బజార్ల పేరున నాకు తెలుసు. ఇంటింటికి నేను పేరు పెట్టి పిలవగలుగుతాయి 36 ప్రతి వార్డులో ప్రతి ఇంటింటికి నాకు పేరు తెలుసు. నేను కూడా వాళ్ళ ఇంటింటికి మహిళలతో సహా నా అక్క చెల్లెళ్ళకు నేనంటే ఎవరో తెలుసు. నేను భూంగన వాళ్ళ లోపలి కూర్చొని ఛాయ్ గిట్ట ఇస్తారు. అటువంటి పరిస్థితి నాకు ఇక్కడ అనుకూలంగా ఉన్నది. కంపల్సరీగా అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తా. వాళ్ళందరూ కూడా నా ఆశీర్వాదం నా మీద ఉన్నది. సార్, మీరు చెప్పే విషయాలలో చాలా వినసొంపుగా ఉన్నాయి. కానీ మీ యొక్క 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీ యొక్క పరిచయాలతోనే మీ ఓట్ల రూపంలో వస్తాయనుకుంటున్నా? 100% వస్తాయి సార్. ఇప్పుడు నాకు 70 సంవత్సరం. ఓకే. నా సర్కిల్ అంతా కూడా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ గా ఉన్నారు. వాళ్ళందరూ ఏ ఇంటికి పోయినా కానీ నన్ను గుర్తిస్తారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ ప్రతి కుటుంబంలో వాళ్ళందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. ఏ కుటుంబం పోయినా కానీ నన్ను ఒక తండ్రిగానో, నా మామగానో నన్ను గుర్తిస్తారు. వాళ్ళందరూ కూడా నన్ను ఆదరిస్తారు. నేనంటే ఒక సిన్సియర్, అంటే నేను ఎట్లాంటి కరప్షన్ చేయను. నా జేబు నుంచి స్వార్థం లేకుండా పనిచేస్తా. నాకు డబ్బులు కూడా నేను ఆశించను. నా పిల్లలు కూడా మంచిగా ఉన్నారు, నేను కూడా హ్యాపీగా బాగున్నా. నేను ఎట్లాంటి కరప్షన్ చేయను. ఏదైనా ప్రజల కోసమే పనిచేస్తా. నాకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ప్రతి రూపాయి కూడా ప్రజల కోసం వెచ్చిస్తా. అంటే ఇప్పుడు చివరిసారి వార్డు కౌన్సిలర్ గా వచ్చారు, మళ్ళీగా పోటీ చేయండి. అదే ఫస్ట్ టైం వాస్తవం. ఎందుకు నీ భాగాలు కనిపించి నేను మాట్లాడాను. అవును సార్, అంతేనా? అంతే, 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా 36వ వార్డులో తను చేసిన అభివృద్ధి, గతంలో తన అభివృద్ధిని ఈ రోడ్డు కూడా నేనే చేశాను కూడా చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుని ముట్టుకునే ఆ విషయంలో కూడా ఎవరు రాలేదు. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ చాలా దారుణమైన స్థితిలో ఉంది. మొత్తంగా అయితే 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మేము చేసిన మా యొక్క భార్య, అంటే తన యొక్క భార్య చేసిన పనులే ఇక్కడ ఉన్నాయి. ఎంపీటీసీగా ఉన్నప్పుడు చేసిన పనులే ఇక్కడ ఉన్నాయి. మిగతా గతంలో 10 ఏళ్ల పరిపాలన కూడా పూర్తి స్థాయిలో తను ఇక్కడ అభివృద్ధి జరగలేదు కూడా చెప్తుంది. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబంధించిన వాళ్ళంతా మాకున్నారు. బలగం మాకుంది. కాబట్టి మీ ఓటుని వృధా కాకుండా మా యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే మరి డబ్బుకు ఆశపడకుండా భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చి ప్రజా కార్యకర్తలు ఆ ఓటుకు లోటుగా పోకుండా పూర్తి స్థాయిలో నిజాయితీ నిర్భంగా మాట్లాడే వాళ్ళకు ఓటేస్తారా లేదా అని కూడా లేచి చూసి ప్రయత్నం మీద చేద్దాం. ఇది పరిస్థితి. T9 ప్రతినిధి సీతారాంతో 36వ వార్డు నుంచి ఫేస్ టు ఫేస్. నమస్కారం అండి.